వంశీ సార్ని ఆయన ఇంట్లోనే రహస్యంగా దాచాల్సిన పరిస్థితి వచ్చింది మురళి. ఇంతకన్నా సేఫ్ ప్లేస్ ఇంకొకటి ఉండదు చిత్రసేన్ గారు. ఈ 2 రోజుల్లో వంశీ సార్ కోలుకోవాలి. ఆయన స్పృహలోకి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈ పెళ్లి జరుగుతున్న విషయం ఆ జోగేందర్ గారికి తెలుసు మురళి. వాడి నుంచి మనకు ఎంతైనా ప్రమాదం పొంచి ఉంటుంది. మీరేం కంగారు పడకండి చిత్రసేన్ గారు. ఆ జోగేంద్ర గారిని నేను కంట కనిపెడుతూనే ఉంటాను. ఎలాగైనా సరే వంశీ సార్ స్పృహలోకి రావాలి. ఇంకోటి చిత్రసేన్ గారు, ఈ గది ముందుకొచ్చి ఎవరు తలుపు కొట్టినా ఆఖరికి అపర్ణాదేవి గారే స్వయంగా వచ్చి నేనే అపర్ణాదేవిని అని చెప్పినా మీరు మాత్రం దయచేసి తలుపు మాత్రం తీయద్దు. అర్థమైందా? అర్థమైంది మురళి. ఈ 2 రోజులు జాగ్రత్తగా మసులుకుంటాను. ఎవరు? నేను వసుంధరని. ఏంటి వసుంధర గారు కంగారుగా ఉన్నారు? మురళి గారు, వంశీ సార్ని కాపాడుకునే మార్గం దొరికింది. ఈ 2 రోజుల గడువులోపు ఆయన్ని కాపాడుకోవడానికి ఆ దేవుడే అవకాశం ఇచ్చాడు. అమ్మా వసు, ఏంటమ్మా అది? డాక్టర్ మిత్ర అని గొప్ప న్యూరాలజిస్ట్ అంట చిత్రసేన్ గారు. కోమాలో ఉన్న ఎంతో మందిని స్పృహలోకి తీసుకొచ్చారంట. మన వంశీ సార్ కండిషన్ కూడా ఆయనకి తెలియజేస్తే వంశీ సార్ కోలుకుంటారేమో అన్న నమ్మకం నాకు కలుగుతుంది చిత్రసేన్ గారు. వంశీ సార్ ఆరోగ్యం కుదుటపడాలని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో చోటుకు మారుస్తూ ఉంటే ఆయన కండిషన్ చేంజ్ అవుతుందేమోనని భయంగా ఉంది. ఇందులో భయపడాల్సిందేమీ లేదు చిత్రసేన్ గారు. వంశీ సార్ కోలుకోవడం కోసం మనం చేస్తున్న మరో ప్రయత్నం నాకెందుకు నమ్మకం కలుగుతుంది. ఈ ప్రయత్నం సఫలమవుతుందని. మురళి గారు, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగండి. కంగారు పడకండి వసుంధర గారు. ఏమైందమ్మా? చింపేశారు? మురళి గారు ఆగమని ఆలోచిస్తున్నారంటే ఇందులో ఏదో తిరకాసింది చిత్రసేన్ గారు. ఒకవేళ ఈ ప్రకటన అబద్ధం అయితే వంశీ సార్ గురించి తెలుసుకోవడానికి ఎవరైనా ఇలా చేస్తున్నారేమో అని నాకెందుకు అనుమానంగా ఉంది. ఏమంటారు మురళి గారు? నిజమే వసుంధర గారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఐరేంద్రి, నక్షత్ర, జోగేంద్ర వీళ్ళందరూ వంశీ సార్ జాడని ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటే ఇది కూడా అందులో ఒక ప్లాన్ అయ్యి ఉండొచ్చని నా డౌట్. అలాగైతే నేను ఫోన్ చేసి ఆ డాక్టర్ గారితో మాట్లాడతాను మురళి. నో చిత్రసేన్ గారు తొందరపడద్దు. మన మొబైల్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నెంబర్కి కాల్ చేసి ఏమీ మాట్లాడకూడదు. ఎందుకంటే చెప్పాను కదా, ఆ ఐరేంద్రి, నక్షత్ర, జోగేంద్ర వీళ్ళెంతకైనా తెగిస్తారో. చాలా తెలివైన వాళ్ళు గనక మన ఫోన్ నెంబర్స్ అన్నిటినీ ట్యాప్ చేస్తుంటే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. దాని వల్ల వంశీ సార్ ఎక్కడున్నారో తెలిసిపోతుంది. కాబట్టి ప్లీజ్. ఇప్పుడు అతన్ని కలుసుకునే మార్గం లేదంటావు మురళి? ఎస్, మంచి ఐడియా వచ్చింది వసుంధర గారు. చిత్రసేన్ గారికి వైద్యం చేస్తారని మనం ఇక్కడికి తీసుకొచ్చిన డాక్టర్ శర్మ గారికి ఈ విషయాన్ని తెలియచేసి ఆయనతోనే ఈ కోమా స్పెషలిస్ట్ డాక్టర్ మిత్రా గారితో మాట్లాడిద్దాం. ఒక డాక్టర్ అయితే ఇంకో డాక్టర్ గారికి వివరంగా ఏదైనా చెప్పగలడు. కాబట్టి ఆయనైతే వంశీ సార్ కండిషన్ కరెక్ట్గా వివరించగలరు. మనకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది. ఏమంటారు? నువ్వు సూపర్ మురళి. థ్యాంక్ యూ చిత్రసేన్ గారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి. హాయ్ మురళి. డాక్టర్ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు మురళి. వంశీ సార్ కండిషన్ బాగానే ఉంది కదా? డాక్టర్, హీఈస్ ఫైన్ డాక్టర్. నేను ఒక సలహా చెప్పడం అడగటం పక్కన పెడితే ఒక విషయం గురించి చెప్పాలి. అదేంటంటే... చెప్పు మురళి, పర్వాలేదు. డాక్టర్ మిత్రా గారిని ఒక కోమా స్పెషలిస్ట్ అంట. సో నేను పేపర్లో ప్రకటన చూశాను.
ఆయన దగ్గరికి వంశీ సార్ని తీసుకెళ్ళి వంశీ సార్ కండిషన్ వివరిస్తే వంశీ సార్ కొంచెం తొందరగా కోలుకుంటారేమో, కొంచెం ఏమైనా బెటర్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. అంటే మీ పర్మిషన్ తీసుకుందామని. ఏమంటారు? డాక్టర్ మిత్రా గారు చాలా గొప్ప వైద్యుడు. ఆయన కలవడం అంత ఈజీ కాదు. అసలు ఆయన ఇండియాకి వచ్చారో లేదో కూడా తెలియదు. కానీ మనం ట్రై చేస్తే వంశీ సార్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు కలవమన్నారో మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే డాక్టర్. ఏంటే నక్షత్ర, గంట నుంచి ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నావు, ఇంకా ఫోన్ కాల్ అన్నా రాలేదు. కొంపదీసి ఆ వసుంధరకి ఏమైనా అనుమానం వచ్చిందంటావా? అలాంటి ప్రసక్తే లేదు కాంతమ్మ. ఇప్పుడు చూడు, ఆ మురళీగడే ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడుగుతాడు. ఇది మరీ బాగుందే. ఒకవేళ వాడు ఫోన్ చేసినా నీ స్వీట్ వాయిస్ విని వాడు గుర్తుపట్టలేడు అనుకుంటున్నావా? ఒక్క నిమిషం. హలో మురళి గారు, నేను రాధని మాట్లాడుతున్నాను. మీ అమ్మాయికి మగపిల్లాడు పుట్టాడు. స్వీట్స్ కొరియర్లో పంపించండి. వామ్మో వాయో వసేవ్ నక్షత్ర, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే? మీ అమ్మ దగ్గర నేర్చుకున్నానులే కానీ నువ్వు కొంచెం సేపు స్టడీగా ఉండు కాంతమ్మా, లేకపోతే ఎవరైనా వస్తారు. రావాల్సింది ఫోన్ కాల్ మాత్రమే. వసుంధర గారు, ఒకసారి ఆ నెంబర్ చెప్పండి. ఏం చేస్తున్నావు మురళి? డాక్టర్ మిత్రా గారు అపాయింట్మెంట్ తీసుకుందామని చిత్రసేన్ గారు. ఏంటి నీ మొబైల్తోనా? కాదు, ఇది వంశీ మొబైల్ కాదు, మురళి మొబైల్. ఈ మొబైల్తో ఆయనకి ఫోన్ చేస్తే మనకే కదా, డాక్టర్ కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు, ఏ డౌటు రాదు. వచ్చింది, ఎత్తే మాట్లాడు. హలో, మీరు? నేను మిత్ర గారి పిఏ శాంతిని. ఓ సారీ మేడం. చెప్పండి, పర్లేదు. మేడం, డాక్టర్ గారి అపాయింట్మెంట్ కావాలండి. సారీ అండి, సార్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఉన్న అపాయింట్మెంట్సే వాయిదా వేసేసాము. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరకడం అంటే అంత ఈజీ కాదు. మేడం, ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, తొందరగా ట్రీట్మెంట్ చేయాలి. సో డాక్టర్ గారిని కలవాలంటే నేనేం చేయాలి మేడం? అపాయింట్మెంట్ ఇప్పించరా ప్లీజ్. అయ్యో, మీరు అంతగా బతిమిలాడుతున్నారు కాబట్టి మీకు ఒక సలహా చెప్తాను. చెప్పండి చెప్పండి. పేషెంట్ ని నేను చెప్పిన అడ్రస్ కి తీసుకురండి. అక్కడ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకుంటారు. ఓ ఓకే ఓకే. అడ్రస్ చెప్పండి మేడం. అడ్రస్ ఓకే మేడం, నేను కలుస్తాను. మన ప్లాన్ వర్కౌట్ అయింది కాంతమ్మ బామ్మ. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ మురళిగాడు గుంటనక్క సామాన్యుడు కాదు. వసుంధరని వంశీని ప్రాణాలు అడ్డేసైనా కాపాడేస్తాడు. మనం చెప్పిన అడ్రస్ కి ఆ మురళీగాడిని రాని బామ్మ. వాడికి మనమేంటో చూపిద్దాం. వసుంధర జీవితం ఆ మురళీగాడి చేతిలోనే నాశనం చెయ్యాలి. హలో, ఇక్కడ జోగేంద్ర గారు ఉన్నారండి? మా అన్న కనిపించట్లేదని మేము అందరం తలబట్టుకుని కూర్చుంటే జోగేంద్ర గారు ఉన్నారా అని అడుగుతాం. మన మనిషి తోడు మందుడై వచ్చాడు. చూడాలనుకున్నాడు, కాలానే గిన్నెడు చూడని ప్రేమే మనదన్నాడు. Each of the Lord, love is God. Each of the Lord, all it does. Painting, painting.
హాయ్ ఐఎమ్ రోబో 100లో ఒక 0. ఏందన్నా ఇది మన ముందుకు వచ్చి 100 అంటుంది. అన్న మన దగ్గర లేడని ఆ మురళీగాడు ఏదో సెట్ చేసినట్టున్నాడు. రాడ్ అందుకు కొట్టి చంపేద్దాం. అది టెడ్డీ బేర్ రోబో అండి, దాన్ని కొట్టకూడదు. మేము అన్న మాట తప్ప ఎవరి మాట వినాం. అగా అరే నేను రా జానే. అన్న నువ్వా? ఏట్రా జానే, నా గెటప్ చూసి ఆశ్చర్యపోతావు అనుకుంటే నన్ను చూసి ఆశ్చర్యపోతావేట్రా నువ్వు? జోగేంద్ర అంటే మీరేనా సార్? కాదు, ఇప్పుడు నేను రోబోని 100లో ఒక 0ని. సార్ మీరేదో కొరియర్ ఇస్తానని చెప్పారు. అరే కొరియర్ నేనేమనరా, కొరియరే నేను. ఆయన ఏంటన్నా ఈ పగడ వేషం? రేయ్ నీ అబ్బోరా, ఇది పగడ వేషం కాదురా. మీరే చెప్పారు కదరా వసుంధర దగ్గరికి మామూలుగా వెళ్తే కత్తితోనో దీపం కుందితో పొడి చంపేద్దని. అందుకేరా ఈ గెటప్ లో ఇలా వెళ్ళి 100 స్పీడ్తో మీ వదిని తీసుకువచ్చేస్తా. ఒరా మామూలు జోగేంద్రకి వెళ్తే నన్ను గుర్తుపట్టేస్తారు కదరా. ఇప్పుడు ఈ యాసంలో వెళ్ళి వసుంధర వేళ తాళి కట్టేసి మీ వదిన్ని తీసుకువచ్చేస్తా. నువ్వు సూపర్ అన్నా. అంటే ఇప్పుడు నేను డెలివరీ చేయాల్సింది ఈ డ్రెస్నా సార్? కాదురా, ఈ డ్రెస్ లో ఉన్న నన్ను. అన్నా నువ్వు వదిన గిఫ్ట్ ఇస్తా అన్నావంటే ఏదో అనుకున్నా అన్నా. ఇంత మంచి గిఫ్ట్ ఇస్తా అనుకోలేదన్నా. చెప్పాను కదరా మీ వదినకి నన్ను నేను అర్పించుకుంటానండి. ఇప్పుడు ఏం చేద్దామన్నా? రే కొంచెం నీట్గా ప్యాక్ చేయండి రా. ఇప్పుడు నేను డ్రెస్ని కొరియర్గా తీసుకెళ్ళినా సార్? బాబు కొంచెం ఉండవయ్యా, పొద్దున్నుంచి డ్రెస్లో ఉండి అలిసిపోయాను. భోజనం చేసి బయలుదేరదాం. అన్నా ఇందులో ఉంటే నీకు ఊపిరాడదేమో అన్నా. నా శ్వాసే వస్తుందిరా, నాకింకేందుకురా గాలి మీద ఆశ. అన్నా మేము కూడా ఒకసారి ట్రై చేస్తామన్నా. వద్దురా, వసుంధర కోసం ఈ పోరాటం నేనే చేస్తాను, నేనే భరిస్తాను. ఇందులో ఉన్నప్పుడు నువ్వు ఎవరో కూడా తెలియదు కదన్నా. తెలీదు మరి అలాంటప్పుడు ఇందులో నువ్వు వెళ్ళటం ఎందుకన్నా? మాలయో నన్ను పంపించవచ్చు కదన్నా. వద్దురా జానే, నా వసుంధర పక్కన నేనే నిలబడాలి. తన కోసం ఎన్ని వేషాలు వేశానో చివరికి తనకి తెలియాలది. సార్ ఇప్పుడు నేను ఈ డ్రెస్ని కొరియర్గా తీసుకెళ్ళిపోనా సార్? ఓరా నీకు అప్పుడే చెప్పాను కదరా, నువ్వు తీసుకెళ్లాల్సింది నన్నురా. ఈ టెడ్డీ బేర్లో నేనుంటా. నా వసుంధరకు నువ్వు గిఫ్ట్గా డెలివరీ చెయ్యాలా? ఏదైనా తేడా వస్తుందేమో సార్? తేడా వచ్చినా రాకపోయినా మా వాళ్ళంతా చూసుకుంటారు. నువ్వు మాత్రం నీ పని కరెక్ట్ గా చెయ్యి. అర్థమైందే? ఇదిగో నా వసుకు నన్ను గిఫ్ట్ గా ఇచ్చేయి. ఓకే సార్. ఏదో మోగిందిరా. రే పెద్దమ్మ మెసేజ్ పెట్టిందిరా, అక్కడ వసుంధర రెడీ అవుతుందంట. నేను కూడా ఇక్కడ రెడీ అయిపోవాలా. అరే డ్రెస్ ఇవ్వండిరా. అన్నా ఒకసారి ఇస్త్రీ చేసి తీసుకొస్తా అన్నా. అరే వద్దురా, టైం లేదురా, నువ్వు భలే ఓడివా అసలు. అన్నా ఒక సెల్ఫీ దిగుదామన్నా, మళ్ళా చూస్తామో లేదో అన్నా. ఒరే జానిగా ఏదో ఇబ్బందిగా ఉందిరా. సెల్ఫీ దిగడానికి అన్నా? కాదురా, డ్రెస్లో ఏదో ఇబ్బందిగా ఉందిరా. అన్నా అది వదిన మీద ప్రేమ అయి ఉంటుందన్నా. అంతేనటవా? అంతే అన్నా. అయితే రండి సెల్ఫీ దిగుదాం, రండి. అన్నా ఫోటోలు మస్తుగున్నాయన్నా. ఓకే కొరియర్ బాయ్ పద వెళ్దాం. ఓకే సార్. ఏంటి శ్రీమతి గారు, ఈ వేళలో ఏం చేస్తున్నారు? నేనేం చేసినా మీకు ముందే తెలిసిపోతుంది కదా ఆనంద్ గారు. చూస్తుంటే పెద్ద పన్నాగంతో వచ్చినట్టున్నారు. ఎందుకు లెక్కి గారు మనసు బాధపడేలా మాట్లాడతారు?
నాతో ఉండే ఈ 2 క్షణాలైనా లవ్లీగా గడపొచ్చు కదా. అంటే ఏంటో? ఈ టిఫిన్ నా కోసమే తీసుకొచ్చారు కదా, నన్ను వెతుక్కుంటూ తీసుకొచ్చారు. నాకు వేరే పనులున్నాయి ఆనంద్ గారు, మిమ్మల్ని చూడడమే పనిగా పెట్టుకోను. అరే మీరు జరగండి, నేను అటు వెళ్తాను. నాకు చాలా అన్యాయం చేస్తున్నారు. నేనేం చేస్తాను ఆనంద్ గారు? నన్ను మీరు మునుపట్ల ఆరాధించట్లేదు, అభిమానించట్లేదు. నన్ను మీ అక్కును చేర్చుకోవట్లేదు. నా పైన గౌరవ మర్యాదలు, ప్రేమానురాగాలు తేలికైపోయాయి అలేఖ్య గారు. ఇలా నన్ను నిందించడం సబబు కాదు ఆనంద్ గారు. పెళ్లి పనుల బాధ్యత మన మీద పెట్టారు కనుక నేను ఆ పనుల్లో నిమగ్నమయ్యాను. మీరు కొండగాలికి వదిలేశారు. ఏంటి? నేనా? మీరు కాదు, నా భర్త ఆనందరావు గారు. ఈ మధ్య ఆయనకి పైత్యం బాగా పెరిగిపోయింది. మీరు భలేవారండి శ్రీమతి గారు. చూడండి నేనెంత చిక్కిపోయాను. దేనికో ఆనంద్ గారు? మీ మీద కట్టలు తెంచుకునే ప్రేమ కట్టడి చేసుకుని భరించలేని ప్రేమను, బాధను దిగమింగాలని పచ్చి కాకరకాయలను నమిలి మింగుతున్నాను. ఆ బాధ తగ్గాలంటే ఇప్పుడు నేను ఒక ముద్దు పెట్టాలి, అంతే కదా ఆనంద్ గారు? అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం అనుకుంటాను అలేఖ్య గారు. చాలే ఊరుకోండి ఆనంద్ గారు. ఈ పెళ్లి జరిగేంత వరకు మన మధ్య ఇలాంటి వ్యవహారాలు ఉండకూడదు. పదండి. ఎక్కడికి అలేఖ్య గారు? అతిథిగా ఇంటికొచ్చిన చిత్రసేన్ గారికి టిఫిన్ ఇవ్వాలి కదా ఆనంద్ గారు, అది కూడా మన బాధ్యతే. పదండి పదండి పదండి. చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు. చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, మీకోసం టిఫిన్ తెచ్చాం. తలుపు తీయండి చిత్రసేన్ గారు. ఆనందలేఖ్యలు వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మురళి? ఉండండి చిత్రసేన్ గారు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. చిత్రసేన్ గారు ఇంకా నిద్ర లేవలేదేమో ఆనంద్ గారు. పొరపాడాలేఖ్య గారు, ఆయన ఉదయం 5 గంటలకే లేచి జాగింగ్కి వెళ్తారు. అసలే ఆయన కండిషన్ బాలేదు. ఏం చేద్దాం ఆనంద్ గారు? నేను ఈ గదికి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. చిత్రసేన్ గారు మీరు కొంచెం రిలాక్స్గా ఉండండి. ఏమైంది ఆనంద్? చిత్రసేన్ గారి కోసం టిఫిన్ తీసుకొచ్చామమ్మా, కానీ ఆయన తలుపు తీయట్లేదు. లోపల ఏ కండిషన్లో ఉన్నారో ఏంటో అని దీంతో తలుపు తీయబోతున్నాను. నిజమే ఆనంద్, త్వరగా తలుపు తీ. మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటానంద్, ఏమైంది? అనయ్య, చిత్రసేన్ గారు ఎంతటికి తలుపు తీయకపోయేసరికి మేమే తలుపు తీయబోతున్నాం అన్నయ్య. మీరు లోపల ఉన్నారని మాకు తెలీదు. ఆయన కోసం టిఫిన్ తీసుకొచ్చాను వంశీ గారు. ఆయన ఆల్రెడీ టిఫిన్ చేసేసారమ్మా. చేశారా? మేము ఇవ్వలేదే వంశీ సార్. అంటే ఇందాక వసుంధర తీసుకొచ్చేస్తే చేసేశారు. ఓహో, ఒక నిమిషం ఉండండి, పిలుస్తాను ఆయన్ని. చిత్రసేన్ గారు రండి రండి. అది అమ్మ వాళ్ళు మీరు టిఫిన్ చేశారో లేదనని మీకు టిఫిన్ ఇచ్చేసి పెడదామని వచ్చారు. చేశానమ్మా, క్షమించండి ఆనంద్, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మీరు ఎవరైనా గదిలోకి వస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని మిమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవటం మా బాధ్యత చిత్రసేన్ గారు. సంతోషం అమ్మా. అమ్మా అలేఖ్య, ఇందాక వసుంధర నాకు కావాల్సిన టిఫిన్ ఇచ్చేసి వెళ్ళింది. వంశీ గారు కూడా మందులు తెచ్చిచ్చారు. అలాగే చిత్రసేన్ గారు, మీకు ఏ అవసరం ఉన్నా మేమందరం మీకు అందుబాటులోనే ఉంటాం. పర్లేదు ఆనంద్, వంశీ గారు ఉన్నారు. అయినా మీరు నా పట్ల చూపిస్తున్న శ్రద్ధకి నేను రుణపడి ఉంటాను. అసలే పెళ్లి బాధ్యతల్ని పెద్దమ్మగారు మీ చేతికిచ్చారు. ప్రతిదానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సంకోచంగా ఉంది. అలా అనకండి చిత్రసేన్ గారు, అతిథుల్ని కాపాడుకోవటం మా బాధ్యత. ఆనంద్, చిత్రసేన్ గారి గదిలో బజర్ ఏర్పాటు చేయండి.
ఆయనకేం కావాలన్నా బజర్ నొక్కి మిమ్మల్ని పిలుస్తారు. అలాగేనమ్మా, ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. చిత్రసేన్ గారు, మీరు ఎక్కువసేపు బయట ఉంటే అంత మంచిది కాదు. మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే వంశీ గారు. వెళ్ళండి. అమ్మా, నేను అలా చిన్న పని మీద బయటకు వెళ్ళొస్తాను. అప్పు అడిగితే చెప్పమ్మా. ఎక్కడికని అడగను వంశీ, కానీ త్వరగా వచ్చేయ్. నీకు నలుగు స్నానాలు చేయించి పెళ్లి కొడుకుని చేయాలి. నువ్వు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు. అలాగేనమ్మా.